చిల్డ్రన్ పిల్లలు ఈరోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మన ఆరోగ్యం పరిశుభ్రత ఓకేనా పిల్లలు. దీని గురించి మనము ఈరోజు నేర్చుకుందామా తెలుసుకుందామా. వెరీ గుడ్. ఆర్ యూ రెడీ? వెరీ గుడ్ చిల్డ్రన్స్. మీరందరూ ఇప్పుడు మన ఆరోగ్యం అంటే ఏమి? ఇప్పుడు మన ఆరోగ్యంగా ఉంటేనే కదా, మనం శుభ్రంగా ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉంటాము. మనము రోజు పళ్ళు కాకుండా, అట్లే మనం బ్రష్ చేయకుండా, అట్లే అన్నం తినేయడము, స్నానం చేయకుండా, రోజు మనం బట్టలు మార్చేయడము, దుబ్బకుండా చింపురుగా అట్లే స్కూల్లోకి రావడము, మాస్క్ పైన బట్టలు వేసుకొని ఈరోజు వేసుకుంది 5 రోజులు అదే డ్రెస్ వేసుకొని రావడం, అదంతా శుభ్రంగా లేకపోతే ఆరోగ్యంగా ఉంటామా పిల్లలు? నీళ్ళు రోజు గ్లాసులు బాగా శుభ్రంగా కడిగి అమ్మోళ్ళు పెడితే రోజు మనము ముంచుకొని తాగడం వల్ల ఎటువంటి రోగాలు ఆ గ్లాసులు గబ్బుగా వాటికంతా మరకలుగా లోపలంతా మరకలుగా చెంబులు, తినే ప్లేట్లు, తట్లు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి కదా. ఆ ప్లేట్ కడగకుండా దాంట్లో దోమలు, ఈగులు వాళ్తా ఉంటే దాంట్లో మనము అన్నం వేసుకొని మనం తింటా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామా పిల్లలు? ఉంటామా? వెరీ గుడ్. కాబట్టి మనము ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి, శుభ్రత పాటించాలి. ఏమన్నా శ్రీవిద్య నువ్వు గుడ్ గర్ల్ కదా, ఇప్పుడేదో చెప్పావు బంగారు. మనము శుభ్రంగా ఉండాలి అంటే మీరందరూ కూడా, నేనైనా అమ్మోళ్ళైనా నాన్నోళ్ళైనా మీరు అందరూ ఏం చేయాలి? ఉదయం లేస్తానే చూడండి వికాస్, ఉదయం లేస్తానే మనం వెంటనే ఏం చేయాలి? పేస్ట్ చేసుకొని బ్రష్ చేయాలన్నమాట. బ్రష్ చేసి బాగా మనకు పళ్ళలో రాత్రి అన్నం తిన్న తర్వాత నోరు పొక్కలించి చేసి పడుకోవాలి. ఎందుకు నోరు పొక్కలించి పడుకోవాలి? పగలంతా మనం తింటా ఉంటాము, మళ్ళీ సాయంత్రం మనం తింటాము, నీళ్ళు తాగుతాము, అట్లా పడుకునేస్తాం. ఈ పళ్ళల్లో చిన్నవి పీసులు, అన్నం ముక్కలు, చారులో కూరగాయల పీసులు, మటన్ తిని చికెన్ తింటే వాటి పీసులు అంతా సందులో దొరుకునేసి ఉంటాయి, ఎర్రగడ్డ అంతా. అది మనకు అప్పుడప్పుడు పళ్ళలోకి వస్తుంది. అంటామా? మళ్ళీ తెల్లేస్తాను, బ్రష్ చేసి శుభ్రంగా నోరు కుప్పలిచ్చి మొత్తం ఉంచేయాలి. ఓకేనా? ఉంచేసిన తర్వాత గోరువెచ్చటి పాలు తాగాలి. కాఫీలు మీరు తాగకూడదు. బోర్న్‌విటా తాగవచ్చు, బూస్ట్ తాగవచ్చు. ఓకేనా? ఇంతకంటే కాఫీలు, టీలు మీరు తాగకూడదు. మీ అమ్మోళ్ళు ఇచ్చిన మీరు తాగకూడదు. ఓకేనా? ఆ తర్వాత కొంచెంసేపని స్నానం చేయాలి. చన్నీళ్ళైనా కూడా ఎండాకాలంలో స్నానం చేయొచ్చు. ఇప్పుడు చలికాలం కాబట్టి గోరువెచ్చటి నీళ్ళతో మనం రోజు స్నానం చేయాలి. ఈ సబ్బుతో మనము బాగా సబ్బు వేసుకొని ఇదంతా ఇక్కడ చేతుల కింద ఈ పక్క బాగా కాళ్ళకి కింద పాదాల వరకు వేసి బాగా మనం బ్రష్ వస్తుంది కదా, నార వస్తుంది కదా, దాంతో బాగా రుద్దుకోవాలి. ఇదంతా చెమట మనం పగలంతా ఇది దుంపి కరెంట్ చేతులు పెట్టుకొని చెమట వాసన మన దగ్గర. కాబట్టి ఈ సబ్బుతోనే మీరు వాడే సబ్బులు, ఈ సబ్బే కాదు, సబ్బుతో శుభ్రంగా వేసుకొని బాగా నురుగు చేతులు రుద్ది బాగా నీళ్ళు పోసుకోవాలి. మురికంతా వెళ్ళిపోయి చూడండి, నా చేతులు తెల్లగా నల్లగా ఉన్నాయా? నేను రోజు స్నానం చేస్తున్నాను లేదా? మీరు స్నానం చేసిన ఎర్రగా ఉన్నాయి, కొంతమంది నల్లగా ఉన్నాయి, చేతులు ఊరికి తెల్లగా ఉన్నాయి. ఓకేనా? స్నానం రోజు చేయాలి. ఓకేనా? వెరీ గుడ్ బాయ్. ఆ తర్వాత సరే మూతికి సోప్ తీసుకొని బాగా 2 సార్లు బాగా రుద్ది బాగా కళ్ళకి పడకుండా పడుకొని వచ్చేస్తాం. వచ్చిన వెంటనే టవల్తో తుడుచుకొని ఉతికిన గుడ్డలు, అవి కొత్త గుడ్డలే కాదు, మన ఉండే గుడ్డల్ని మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఉతికి శుభ్రంగా ఉతికిన గుడ్డలనే మనం వేసుకోవాలి. ఇప్పుడు స్నానం చేసి బాడీకి అంతా సబ్బేసి మురికంతా బయటకు వెళ్ళిపోయాక నెన్నేసుకున్న బట్టలనే మళ్ళీ మనం ఏం చేసుకున్నామంటే అందులో చాలా క్రిములు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మీ పగలంతా మట్టిలో ఎగురుంటారు, దుక్కింటారు, ఇంట్లో పల్టీలు కొడతారు, లాంగుంటలేస్తారు. ఆ మట్టి అంతా ఈ సట్టికి, ఫ్యాట్కి, ఎగిరికి, గాయత్కి ఈరోజు స్నానం చేసి దాన్ని మళ్ళీ వేసుకున్నామనుకో మనకు క్రిములంతా ఉంటాయి. ఎప్పుడు తీసినా మనం ఇట్లా గీక్కుంటారు. ఏమన్నా వికాస్ అంటే నవ్వు మేడం అంటాం. ఎందుకు వస్తుంది నవ్వా? మాసిపోయిన గుడ్డలు వేసుకోవడం వల్ల వస్తుంది. అవునా? కాబట్టి ఉతికిన బట్టలు మనం వేసుకున్న తర్వాత
ఇంట్లో మీరు మళ్ళీ వెంటనే పౌడర్ పూసుకొని ఈ దువ్వెనతో మంచి దువ్వెన, ఇది కొద్దిగా బాగాలేదు, మంచి వారానికి ఒకసారి దువ్వెని మనం శుభ్రంగా సర్ఫ్ నీళ్ళలో వేసి బాగా శుభ్రంగా కడగాలి. ఎందుకంటే ఇందులో ఉండే మురికి మనం ఇట్లా దూడడం వల్ల మళ్ళీ ఈ మురికి అంతా మన తలలోకి వచ్చేస్తుంది. శుభ్రంగా ఉండాలి. ఈ దువ్వెని శుభ్రంగా మనం తల దూకోవాలి. వారానికి 2-3 సార్లు తలకు నూనె పెట్టాలి. వారానికి 2-3 సార్లు తల స్నానం చేయాలి. శుభ్రంగా తల దూకోవాలి. ఇప్పుడు తల దూకోకుండా మీరు ఎట్లా వచ్చినారు అనుకో, ఎట్లుంటుంది మీ తల? ఇప్పుడు బాగా దువ్విన వాళ్ళు చూడండి, నున్నగా నూనె పెట్టుకుంటూ వచ్చాడు. ఈ అమ్మాయి చూడండి బాగుంది, అమ్మాయి చూడండి, చూడు అమ్మాయి 2 నెలలు ముచ్చట్లు వేసుకొచ్చింది, చూడు వికాస్ తల ఎంత బాగుందో తల దువ్వి, చూడండి వీళ్ళందరూ ఎంత బాగున్నాయి. నువ్వు తల దువ్వానన్నా ఓకే, నువ్వు బాబు సరే. దువ్విన వాళ్ళు తలలు బాగున్నాయి, దువ్వని వాళ్ళ తలలు చింతలు పంపిగా. ఎవరైనా సాధు మేడం వాళ్ళు వస్తే ఈ పిల్లలు వీళ్ళు చూడండి తల కూడా దుక్కుకోకుండా వచ్చినారు. అలవాట్లు వీళ్ళకి మంచిగా లేవు, వీళ్ళ మేడం చెప్పిందే లేదు, వీళ్ళ అమ్మ చెప్పిందే లేదు, అడుగుతాం. కాబట్టి మనం శుభ్రంగా తల దుక్కుని బట్టలు సెట్లు వేసుకొని సర్చుకి. కొంతమంది రౌడీల్లో వస్తూ ఉంటారు, 2 బట్టలు వదిలేసి, ఏం బాబు స్కూల్లోకి వస్తానే మీ బట్టలు సెట్ మేడం స్టైల్ మేడం అంటారు. కొంతమంది పిల్లలు ఎప్పుడు చూసినా తల ఇట్లా 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 అనుకుంటూ ఉంటారు. అది స్టైల్ అంటే అర్థం, అర్థమైందా? అట్లా పొద్దుకి తల ఇట్లా ఇట్లా అనుకోవు, ఓకేనా? సరే, అది అయిపోయింది. తలదొక్కుంటారు, వేడి వేడిగా అన్నం తినాలి, అర్థమైందా? మనము స్నానం చేసుకొని వస్తానే మళ్ళీ ఒకసారి సబ్బుతో ఏం అవసరం లేదు, మామూలు నీతో శుభ్రం. ఎందుకంటే మనం స్నానం చేసే సబ్బుతో బాగా అన్ని శుభ్రంగా మనము సోప్ వేస్తూ కడిగేసి ఉంటాం. అప్పుడు వేడి వేడిగా అన్నము తినాలి. సద్దన్నము సద్ది ఇప్పుడు మనం తినకూడదు, మనకు వాటి వల్ల వేడి చేసి తింటే ఏమీ కాదు, వాటి వల్ల ఎంత బ్యాక్టీరియా ఉంటుంది, అర్థమైందా? ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని మీ అమ్మలు అప్పటికప్పుడు ఉడి చేసి వేయకూడదు, వాటి వల్ల జలుబు దగ్గు వస్తుంది, అర్థమైందా? కాబట్టి వేడిగా ఏదో అమ్మని వేడివేడిగా అంతా ఇంట్లో ఉండేదాన్ని వేడివేడిగా పెట్టమని. తినేసిన తర్వాత మీరు ఫాస్ట్గా బ్యాగ్ తీసుకోవాలి, పలక తీసుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకోవాలి, మళ్ళీ చుక్క పెట్టుకోవాలి. తినేసి బయలుదేరి వచ్చేటప్పుడు జాగ్రత్తగా కింద చూసుకొని రావాలి. కింద జర్రులు ఉంటాయి, పాములు ఉంటాయి, మండ్రి గబ్బలు ఉంటాయి, తొండకాయలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఎలక పిల్లలు ఉంటాయి, కుక్క పిల్లలు ఉంటాయి. ఇక్కడ అయ్యి మా మేడం చెప్పింది అని నేను స్నానం చేసినాను, కలుపుకుని వేసినాను, పౌడర్ పూసుకుని వేసినాను, చుక్క పెట్టుకుని వేసినాను, నేను తినేసాను, ఉతికిన బట్టలు వేసుకుని వేసినాను, నేను పోతానని పైకి చూసుకుంటా ఇట్లా పై తరకాలు పెట్టుకొని నడుచుకొని వచ్చినారు. ఏమైతుంది పిల్లలు? జాగ్రత్తలు పడాలా వద్దా? ఏమైతే కింద చూసుకోరాకుండా వస్తే వెరీ గుడ్, వెరీ గుడ్. అవి మనల్ని కట్ చేస్తాయి పాములు, ఎలకలు మనల్ని కట్ చేస్తాయి, కుక్క పిల్లలు మనం కట్ చేస్తాయి, తొండకాయలు మనల్ని మన కాళ్ళ మీద వచ్చి పడిపోతాయి, మనం భయం పరిగెత్తి వెళ్ళిపోతాం కదా. తేళ్ళు జర్లు ఉంటాయి, అవి కూడా మన నుంచి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా ముందుగా కింద చూసుకొని ఈ పక్క లారీలు, బస్సులు, కార్లు, సైకిళ్ళు, స్కూటర్లు వస్తున్నాయి లేదని కళ్ళతో ఈ పక్క చూసుకుంటూ కింద చూసుకొని నడవాలి. అలాగే చెప్పులు లేకుండా వస్తే ఏమైతుంది పిల్లలు? కాళ్ళకి మురికి అయిపోతుంది. ఓకే, వెరీ గుడ్. కాళ్ళకి మురికి అవుతుంది, ముళ్ళు గుచ్చుకుంటాయి, మురికులు గుచ్చుకుంటాయి. ఇవి నేను ఇంతసేపు చెప్పాను, జల్లు పాములు కుట్టేస్తాయి. చాలా మంది ఎంగిలి ఊచేసి ఉంటారు ఎక్కడంటే వాళ్ళు. కొంతమంది ముగ్గు చీరేసి ఆడ వేసేసి ఉంటారు. దాన్ని మనం తొక్కునిస్తే మనకు రోగాలు వస్తాయి రావా? కాళ్ళల్లో అది తొక్కడం వల్ల మనము ఇట్లే ఉండిపోయి లోపలికి అట్లే వెళ్ళిపోయి ములుపురుగులు వచ్చేస్తాయి, మనకి లోపలికి వెళ్ళిపోతాయి, అర్థమైందా? కాబట్టి ఎవరైనా పాస్ ఉంటారు, టాయిలెట్ కూర్చునేసి ఉంటారు దారిలో, మనం దాన్ని తొక్కకుండా జాగ్రత్తగా చెప్పులు దూరంగా రావాలి, ఓకేనా? అందుకని కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనం రాత్రుల్లో కూడా వెళ్ళేటప్పుడు అమ్మతో మనం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా టార్చ్ లైట్ ఎత్తుకొని వెళ్ళాలి, సెల్ ఎత్తుకొని వెళ్ళాలి, లైట్ వేసుకోవాలి. అందుకు వెళ్ళాలంటే రాత్రుల్లో కూడా పాములు, కుక్కలు వచ్చేసి మన కంటికి కనిపించకుండా పిల్లు ఉంటాయి, పెద్ద ఎలుకలు ఉంటాయి, పందికొక్కులు అవి వచ్చేస్తాయి మనమల్ని. కాబట్టి ఒంటరిగా మీరు రాత్రుల్లో వెళ్ళకూడదు, అమ్మతో తోడుతో లైట్ పెట్టుకుని వెళ్ళాలి, ఓకేనా? తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్కూల్కి వచ్చేస్తారు. ఇక్కడ చెప్పులు వరుస క్రమంలో పెడతారు, మళ్ళీ బ్యాగులు కరెక్ట్గా అక్కడ పెడతారు, వాటర్ బాటిల్ అక్కడ పెడతారు. తర్వాత మనము అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తారు, ప్రజెంట్ వేస్తాము, మళ్ళీ కూడా చూస్తారు కదా.
మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలా వద్ద చేతులు? చేసుకుంటున్నామా లేదా? ఎందుకు చేసుకోవాలి? ఈరోజు పగలంతా చెక్కించేటప్పుడు మనం ఈ బెడ్షీట్ ముట్టుకొని ఈ కిందంతా డస్ట్ ఉంటుంది తెలియకుండా మనము బొమ్మలు ముట్టుకుంటాము, బుక్కులు ముట్టుకుంటాం, పాత్రలు ఎత్తుకుంటాం. ఇది చేసినప్పుడు డస్ట్ అంతా మన చేతుల్లో ఉంటుంది. మనము హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినడం వల్ల మనకు తెలియకుండా ఇంట్లో ఉండే క్రిములన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతాయి. కడుపులో చిన్న చిన్న పురుగులు తయారవుతాయి. అవి వానపాము, అవి కడుపులో నులి పురుగులు అయిపోతాయి. ఎప్పుడు చూసినా కొంతమంది అన్నం తింటుంటే నాకు వద్దు మేడం అంటే అంటాం. అది ఏం ప్రాబ్లం అంటే కడుపులో పురుగులు ఉంటాయి. దాన్ని మనం 6 నెలలకు ఒకసారి ఆలుగడ్డ అన్నట్టు మన స్కూల్లో వేసినామా లేదా? మీరందరూ నమిలి తిన్నారా లేదా? అవి తింటే మనకు నులి పురుగులు కడుపులో చచ్చిపోతాయి. ఆకలి బాగా అవుతుంది. అందుకు మనం ఆలుగడ్డ టాబ్లెట్ వేస్తాం 6 నెలలకు. ఓకేనా? తర్వాత మనము మీరు వారానికి ఒకసారి చాలా మంది గోర్లు పెంచుకునేసి ఉంటారు. ఇంకా పొడుగు వచ్చేసి ఉంటారు గోర్లు. చూడండి నాకున్నాయా? నేను త్వరగా గిడిపించుకోవడానికి పెట్టుకోవడం ఒక గోర్లు. మీరు అన్నీ ఉన్నాయా నాకు గోర్లు? మీరందరూ కూడా గోర్లు శుభ్రంగా కట్ చేయాలి. మీ అమ్మ వాళ్ళు చూడండి ఈ నెయిల్ కట్టు మీ ఇంట్లో ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా? ఈ నెయిల్ కట్టు తీసుకొని మీ అమ్మని మీరు కట్ చేసుకోకుంటున్నానా? మీకు ఏళ్ళు తిరిగిపోతాయి, కట్టయిపోతాయి. మీ అమ్మ వారానికి ఆదివారం లీవ్ కదా, ఆ రోజు మీ అమ్మ నీట్గా గోర్లు పాలల్లో కట్ చేయాలి. ఎందుకంటే ఈ గోర్రెల్లో మురికంతా చేరకపోయి ఉంటుంది. మనం అట్లే అన్నం ఎక్కువ తినడం వల్ల ఈ మురికంతా అన్నంలో కలిసిపోతుంది. అది తినడం వల్ల కడుపులోకి వెళ్ళిపోతాయి, నులి పురుగులు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి వారము ఒకసారి ఆదివారం రోజు మనం ఈ యొక్క గోర్లని శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఎవ్వరు కానీ గోర్లు పెట్టుకోకూడదు. ఓకేనా? ఈ విధంగా అలాగే ఇంట్లో కూడా మీరు మీ అమ్మలకు చెప్పాలి. అన్నం తినే ప్లేట్లు శుభ్రంగా కడగమని, బిందెల మీద మూతలు వేయమని, గ్లాసులు రోజు శుభ్రంగా మనం తాగే గ్లాసులు, మనం వాడే వస్తువులు, వంట పాత్రలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఇల్లు మీ అమ్మని శుభ్రంగా తోయమని చెప్పాలి. ఎక్కడంటే ఎక్కడ గలీజ్గా ఉండకూడదు. ఇప్పుడు మన స్కూల్లోకి వస్తే ఏదైనా డస్ట్ పడి డస్ట్బిన్లు వేస్తున్నారా లేదా మీరు? అప్పుడు మీ ఇంట్లో కూడా అదే విధంగా మీ అమ్మకి చెప్పి మీరు డస్ట్బిన్ పెట్టుకోవాలి. ఇంట్లో దానికి ఒక మూత పెట్టుకోవాలి. ఆ డస్ట్బిన్లో అన్నీ తీసుకుని వేయాలి. కాయగూరలు వేసుకుని మిగిలినవి వీధిలో మనకు ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ మా వీధిలో అయితే ప్రతిరోజు చెత్త తీసుకెళ్ళి బండి వస్తుంది. చెత్త దాంట్లో డస్ట్బిన్లు వేసి మేము వేసేస్తాం. ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో గలీజ్గా ఉండకూడదు. దోమలు ఈగులు వాడకూడదు. వాటి వల్ల అవి పుడితే మనకు చెత్త పెట్టుకోవాలి. మనకు ఆ పుట్టడం వల్ల శుభ్రత లేకపోవడం వల్ల, అపరిశుభ్రతంగా ఉండడం వల్ల, దీనివల్ల రోజు స్నానం చేయకపోవడం వల్ల వారానికి 3 సార్లు తలస్నానం చేయాలి. ఎందుకు చేయాలి? నూనె పెట్టిన తర్వాత కూడా తలస్నానం చేయకపోతే మన తలలో మనకు దుమ్ము ధూళి గాలి అంతా చెత్త అంతా వచ్చి తలలో పడిపోయి ఆ దుమ్మంతా పడిపోయి మనం దుమ్ములో ఎగిరేది, ఇసుకలో ఆడుకునేది, ఇంటి దగ్గర ఇట్లా అట్లా పోయేది, చెట్లు పట్టుకునేది, ఇవన్నీ చేయడం వల్ల మన తలలో దుమ్ము ధూళి చేరిపోతుంది. మనం తలస్నానం చేస్తే తలలో నవ్వులు వస్తూ ఉంటాయి. ఏం బా శశాంక్ అంటే మేడం ఏమో తల నవ్వుగా ఉందా అంటే, ఏం కావాలంటే మేడం తల నవ్వునా అంటారు పిల్లలు. అది ఎందుకు? తలలో దుమ్ము ఎక్కువ చేరిపోతుంది. కాబట్టి వారంలో 3 సార్లు శుభ్రంగా నూనె పెట్టేసి బాగా తలైన తర్వాత తలస్నానం చేయాలి. మీకు నవ్వులు ఎక్కువ వచ్చేసి తలలో పేర్లు పడిపోతాయి. ఎప్పుడు చూసిన పేర్లు తలలో ఉంటాయి. కర్పాటు వచ్చేసి గోకి మీకు తోటకి గుండు కొట్టించాలి భారతవర్ష. ఓకేనా? కాబట్టి అవన్నీ వద్దు. గుండు మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు తలకి స్నానం చేస్తారా లేదా? వారానికి 3 సార్లు రోజు స్నానం చేయాలా వద్దా? చేస్తారా బాబు? అన్నం తినేటప్పుడు శుభ్రంగా ప్లేట్ అయినా గ్లాస్ అయినా స్పూన్ అయినా శుభ్రంగా ఉండాలా వద్దా? ఇంట్లో బిందెల మీద మూతలు వేయాలి. ఎందుకంటే బిందెల మీద మూత వేయకపోతే ఆ నీళ్ళల్లో బెల్లొచ్చి పడచ్చు, నెల్లొచ్చి పడచ్చు. చిన్న కీటకాలు, చిన్న దోమలు, ఇళ్ళలు అన్నీ వచ్చి ఆ నీళ్ళలో పడిపోతాయి. మనం చక్కగా మీరు చూడకుండా ఇట్లా ఉండి చూడమని అలాగే ఇట్లా ముంచుకొని తాగేస్తాం. నీళ్ళని చనిపోయి బల్లు తాగేసినామనుకో మనకు అస్వస్థత అయిపోతుంది, వామిటింగ్స్ అయిపోతాయి, మోషన్స్ అయిపోతాయి, మనకు అనారోగ్యం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మనం అందరూ పాటించాలి. మన ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మన వస్తువులు బ్యాగులు కూడా వారానికి ఒకసారి శుభ్రంగా ఉతుక్కోవాలి. వాటర్ బాటిల్ ఒక వారానికి ఒక రోజు సాల్ట్ సాల్ట్ సోడా వేసి బాగా మీ అమ్మని బాటిల్ లోపల బాగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ బాటిల్ వాసన కాదు, ప్లాస్టిక్తో ఎక్కువ వాడకూడదు. మనం ఎక్కువ స్టీల్ బాటిల్లోనే వాడుకోవాలి. ఓకేనా పిల్లలు? కాబట్టి మనమందరూ మన ఆరోగ్యాన్ని మనము పరిశుభ్రంగా స్నానం చేయడం వల్ల
మన ఇంట్లో పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామా ఉండమా? ఎప్పుడైతే మనం స్నానం చేయమో, ఎప్పుడైతే మన ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉండవో అంటు రోగాలు అనేవి ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా రోజు స్నానం చేయాలి, గోలు కట్ చేసుకోవాలి, తల శుభ్రంగా దుబ్బు రావాలి, రోజు బ్రష్ చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, వేడి వేడి ఆహారం తినాలి, నీట్గా ఉండాలి, నీట్నెస్గా ఉండాలి. ఎటువంటి జబ్బులు మనకు రావు. అన్నం తినక ముందు హ్యాండ్ వాష్ చేసుకొని బాగా సబ్బుతో బాగా నేను చూపించాను కదా 6 రకాలు, వాటితో మనము ఆ విధంగా కనుక్కోవాలి. ఓకేనా పిల్లలు? ఈ విధంగా మీరందరూ చేస్తారా పిల్లలు? వెరీ గుడ్.